గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ ఇన్సైడ్ క్యాండిల్ డే క్యాండిల్ ఎప్పుడైతే యాక్చువల్గా నిన్న నెగిటివ్లో డే క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు దీని కింద ట్రేడ్ అయితే మనకి ఏదైనా మూమెంట్ ఉంటుంది. కానీ నిన్న నెగిటివ్ ఓపెనింగ్ కన్నా హైలో ఓపెన్ అయ్యి ఈరోజు ఆ పైన ట్రేడ్ అవడానికి ట్రై చేస్తుంది తప్పించి ఇక్కడ నీకు సెల్లింగ్ ప్రెజరు బయ్యింగ్ ప్రెజరు నీకు ఇక్కడ ఏమీ కనిపించదు. రెండూ ఉండవు. ఇది నీకు ఇక్కడ సైడ్ వేస్ మూమెంట్ తప్పించి మొమెంటం అంతా సైడ్ వేస్ ఉంటుంది తప్పించి నీకు ఇక్కడ బై చేస్తాను సెల్ చేస్తాను అంటే నీకు పాసిబిలిటీలోనే ఉండదు. 1 మినిట్ క్యాండిల్ చూద్దాం మనం. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆ ఓపెన్ అయిన దగ్గర నుంచి జస్ట్ సెల్ ఆఫ్ ఓకే డేలో బ్రేక్ అవుతుంది అనే విధంగా ట్రేడ్ చేసినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ డే హై బ్రేక్ అయింది. డే హై బ్రేక్ అవుతుందని ట్రేడ్ చేసినా సరే మళ్ళీ ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ కిందకి ఈ మూమెంట్స్ అన్ని ఏంటంటే ఇవి రాంగ్ మూమెంట్స్ అనమాట. కిందకి పైకి కిందకి పైకి ఎన్నిసార్లు ఎంట్రీ ఎగ్జిట్ అవుతారు ఎవరైనా సరే. అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఇలాంటి నీకు స్పైక్లే ఉంటాయి తప్పించి ఈరోజు డే మొత్తం నీకు ఏ ప్రాఫిట్ ఉండదు ఏమి ఉండదు. ఒకవేళ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్నూన్లో ఎక్స్పైరీ మూమెంట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు తప్పించి అంతలోపు మనం ట్రేడ్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చి లాస్ అయిపోయి అప్పుడు ఏ మూమెంట్ వచ్చినా సరే ఆ మూమెంట్ మనకి క్యాచ్ అవ్వదు. నేను తీసుకున్న పొజిషన్ అయితే ఇది ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను పుట్ వైపు. ఇక్కడ చిన్న లాస్ వెంటనే ఎగ్జిట్ ఇచ్చాను అనమాట. ఫస్ట్ ట్రేడ్ ఇది ఇలా వెంటనే ఎగ్జిట్ ఇచ్చాను. తర్వాత సెకండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను కాల్ వైపు. సెకండ్ ట్రేడ్ ఏది తీసుకున్నాను ఇక్కడ కాల్ వైపు తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను ఈ లెవెల్లో ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఈ క్యాండిల్ ఇది ఇక్కడ ఆప్షన్లో అయితే రెడ్ కనిపిస్తుంది కానీ ఈ 940 క్యాండిల్ ఈ క్లియర్గా ఇక్కడ అది గ్రీన్ కనిపిస్తుంది అనమాట. 940 క్యాండిల్ 5 మినిట్స్లో ఈ జస్ట్ చిన్న సెటప్ అనమాట. ఇది ఒక చిన్న సెటప్ ఇది. అలా ప్రాక్టీస్ చేస్తే సెటప్లు అన్నీ తెలుస్తుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెటప్ ఉంటుంది. దాన్ని బట్టి చిన్న మూమెంట్ ఇచ్చి ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. మొమెంటం అనేది ఉంటే ఆటోమేటిక్గా ఆప్షన్ బయింగ్ సెల్ అవని సెల్ సైడ్ అవని పుట్ సైడ్ అవని స్పైక్ ఇస్తుంది. ఆ స్పైక్ అనేది ఇక్కడ లేదనమాట. స్పైక్ ఇక్కడ ₹3 ₹4 స్పైక్ కూడా లేదు ఇక్కడ. అలాంటప్పుడు ఇందులో వెయిట్ చేసి ఏం ఉపయోగం ఉండదు. ఆప్షన్ సెలర్స్ డే అని తెలిసిపోద్ది మనకు మార్నింగ్ డే. జస్ట్ ఇందులో క్లోజ్ చేస్తే బెటర్ ట్రేడర్ మనం. ఓకే ఓకే గైస్, ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ట్రేడ్ దొరికితేనే ఎంట్రీ ఇవ్వండి, లేకపోతే అలా చూస్తూ ఉండిపోండి. చూస్తూ ఉండగలగడం అనేది చాలా కష్టమైన పని. అన్నిటికన్నా ట్రేడింగ్లో కష్టం ఏంటంటే చూస్తూ ఉండగలగడం. అది నిరంతర సాధ్యం వల్లే మనకి అచీవ్ అవుతుంది తప్పించి చూస్తూ ఉండగలగడం కూడా మనం ఉండలేం. ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోద్ది. ఓకే గైస్, hope you all do your best.